ఇక్కడ రాజకీయాలకు మాకు సంబంధం లేదు, అలా మాకు అందరూ ఒకటే. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మేము సమదృష్టితోనే ముందుకు పోతాం. ఓకే. సో మేడం, మీరు సార్ని చూసినప్పటి నుంచి మేము చాలా ఇంటర్వ్యూస్లో వింటూనే ఉన్నాము. అంటే సార్ని ఇలా చూడాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే రాజకీయాల నుంచి ఇప్పుడు బిజినెస్లో చూస్తున్నారు, అంటే కంప్లీట్లో మనం బిజినెస్లోకి చూద్దాం అనుకుంటున్నారా, లేదు రాజకీయాల సైడ్ కూడా వెళ్తే బాగుంటుంది మళ్ళీ? తనకి అన్నిట్లోనే చూద్దాం అనుకుంటున్నాను. తను ఆల్రౌండర్, ఆల్ ఇన్ వన్, అన్నిట్లోనే ఉంటాడు. పాలిటిక్స్లోనే ఉంటారు, బిజినెస్లోనే ఉంటారు, అన్నీ ట్యాకిల్ చేయగలరు, అన్నీ బ్యాలెన్స్ చేయగలరు. అంటే జనరల్గా మేము విన్న దాని ప్రకారం ఏంటి అంటే శ్రీనివాస్ గారికి ఓపిక ఎక్కువ, మాధురి గారికి కోపం ఎక్కువ అని. మరి అది నిజమేనా? శ్రీని గారికి కోపం ఎక్కువ, అది అందరికీ తెలియదు, నాకు కోపం కనిపిస్తుంది అంతే. అతనికి ఓపిక కూడా ఎక్కువే, కోపం కూడా ఎక్కువ. ఓకే. అంటే ఓపిక తోటి ఎక్కువ భరించేవి మీరు ఏం భరించారు ఇప్పటి వరకు మేడం దగ్గర నుంచి? ఎందుకు భరించాలి, ఆమె నాకు అన్ని చూస్తుంటే అంతా చక్కగా చూసుకొని నన్ను నిలబెట్టి మళ్ళీ ఎక్కడ కోల్పోయానో ఎక్కడ పడ్డానో అక్కడే లేచే విధంగా అన్ని ఏర్పాట్లు తనే చూస్తుంది. తన కోపం అంటే ఓ కోపం కాదు, చిరు కోపం, చిన్న కోపం, చిన్న. ఇంకా నా వల్ల తను భరించాలి తప్ప తన వల్ల భరించడానికి నాకే ఉంటుంది. అంటే మీకు అనిపించిందా మేడం ఎప్పుడైనా నేను భరిస్తున్నాను అని? నాకు ఎప్పుడు ఇంతవరకు అనిపించలేదు. తనతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అలాగ భరించలేనంత కోపం అలాంటివి ఏమి అతని దగ్గర ఉండవు. చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అనుకలు ప్రతి దగ్గర కామన్ అవి. సో మీకు కూడా ఎప్పుడు అనిపించలేదా సార్? ఇంకా నాకు అది ఆ ఫీలింగ్స్ రాలేదు. అంటే మనకి ప్రతిసారి ఒకసారి మనకైతే ఒకటి అనిపిస్తూ ఉంటుంది, లవ్ మూమెంట్ అని చెప్పేసి. అంటే మీ దగ్గర చూసుకుంటే రెండోసారి కూడా కలిగింది. సో ఆ రెండోసారి కలిగినప్పుడు మేడం మీకు ఏ దృష్టిలో కనిపించారు? అంటే నా లైఫ్లోకి రావడం ఇది ఒక ఆనందంగా ఫీల్ అవుతున్నాను అనే మూమెంట్స్ ఎప్పుడైనా అనిపించాయా మీకు? ఇక్కడ మేము టీనేజ్ పిల్లలం కాదు, టీనేజ్ లవర్స్లా తిరగటానికి, పార్క్స్లో తిరగటానికి ఇవన్నీ. మాది ఒక అనుకోని సంఘటనలో గొడవలు జరిగినాయి. రాజకీయంగా నడుస్తున్నటువంటి వ్యవహారం మాది. అందులో మాధురికి నా మీద పెట్టి కొన్ని మా కుటుంబంలోనే కొన్ని గొడవలు వచ్చాయి. అదంతా ప్రజలకు తెలిసినటువంటి విషయం, దాని గురించి ఇప్పుడు చెప్పక్కర్లేదు. అలా వచ్చేటప్పుడు నేను ఒంటరిని అయిపోయినప్పుడు నా కోసం నిలబడిన వ్యక్తి మాధురి. నన్ను అందరూ ఒంటరి చేసేసినారు కుటుంబంతో సహా.